నమస్కారం. తాడేపల్లిగూడెంలో ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు భారీ వర్షాలకు నీట మునిగాయి. రూరల్ మండలంలోని గ్రామాల నుంచి ప్రతినిత్యం అనేక మంది వివిధ పనుల నిమిత్తం ఈ ఆఫీసులకు వస్తుంటారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు చేరి ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మండల ప్రజాపరిషత్, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ట్రెజరీ, హౌసింగ్, మండల సమాఖ్య, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పెన్షనర్ల సంఘం కార్యాలయాలు ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. దీంతో ఈ ఆఫీసులకు వెళ్లాలంటే నిలిచిపోయిన వర్ష నీరుతో చాలా ఇబ్బంది అవుతుంది. అనేక దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. సమస్యను పరిష్కరించే నాదుడే లేరని ఆయా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, పనుల నిమిత్తం వచ్చే ప్రజలు వాపోతున్నారు. మొత్తం ఈ ప్రాంగణమంతా కనీసం 3 అడుగులు ఎత్తు చేరి నీరు బయటకు వచ్చేలా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తేనే గానీ ఈ సమస్యకు పరిష్కారం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. భారీ వర్షాలు, వరదలు జిల్లాలో సార్వా రైతులకు సుమారు 50 కోట్ల మేర నష్టం కలిగించాయి. తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలువ ముంపు గ్రామాలలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు ఈ మేరకు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం సార్వా సాగు విస్తీర్ణం 2,11,000 ఎకరాలు. ఇందులో ఇప్పటి వరకు 92,242 ఎకరాలలో వరి నాట్లు వేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు 32,427 ఎకరాలు పూర్తిగా నీట మునిగినట్లు ఆయన వెల్లడించారు. ఎకరానికి 15,000 రూపాయల వరకు రైతులు ఖర్చు పెట్టారు. దీని ప్రకారం చూసినట్లయితే సుమారు 50 కోట్ల రూపాయల వరకు రైతులు నష్టపోయినట్లు అంచనా. ఒక్క తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోనే 25,000 ఎకరాలు సాగు చేస్తుండగా 12,000 ఎకరాలకు పైగా నీట మునిగి 18 కోట్ల రూపాయల మేర రైతులకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఎర్రకాలువ పరివాహక ప్రాంతం అధికంగా ఉండడంతో మొత్తం పొలాలని పూర్తిగా మునిగిపోయాయి. వరి పొలాలపై సుమారు 6 అడుగుల ఎత్తులో ఎర్రకాలువ వరద నీరు ప్రవహిస్తోంది. వర్షాలు ఆగి వరద తగ్గుముఖం పట్టినా ఈ నీరు లాగటానికి కనీసం 10 నుంచి 15 రోజులు పడుతుంది. వేసిన వరి నాట్లపై రైతులు ఆశలు వదులుకోవాల్సిందే. స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణం గ్రామాలలోని శ్రీ షిరిడి సాయినాథుని ఆలయాలని భక్తులతో కిటకిటలాడాయి. దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని ఏలూరు రోడ్డు, సవిత్రపేట, హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాలతో పాటు రూరల్ మండలంలోని పలు గ్రామాలలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పెంటపాడులో పాల్గొన్నారు. సాయిబాబా ఆశీస్సులతో అందరూ బాగుండాలని, మంచి జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అగ్నేంద్ర విస్ఫోరణ సంచరేమ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గడిచిన 20 సంవత్సరాలుగా ఇక్కడ ధర్మకర్తలుగా ఉన్నటువంటి మిత్రులందరూ కలిసి మరి సద్గురు సాయినాథ్ని పూజించుకుంటాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ అన్నదానం చేసే విధంగా అందరికీ ఆ భాగ్యం కల్పించిన సాయినాథ్నికి ఎప్పుడు కూడా మనం భగవంతుడు నమ్మాలి. నమ్మి సిద్ధాంతాలను ఆచరించినప్పుడు ఖచ్చితంగా. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో వేంచేసి ఉన్న శ్రీ రామక్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ దేవతలైన శ్రీ పోలేరమ్మ, మహంకాళి, వెంకమ్మ అమ్మవార్లకు ఆషాఢమాస సారెను మహిళా భక్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గుండాబత్తుల సుబ్బారావు, అలిగిరి సత్యానందం, తిరునగరి రాధిక, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో ఆదివారం కలెక్టర్ పర్యటించి గోదావరి బండ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీటి వల్ల కొవ్వాడ కాలువ పొంగుతోందని, దీనివలన తాళపూడి మండలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే గోదావరి ఉధృతిని అనుసరించి అధికారులు సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబులు ఉన్నారు. తొలుత కొవ్వూరులోని పుష్కర ఘాట్లను కలెక్టర్ పరిశీలించారు. వరదల వల్ల ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఆర్వి రమణానాయక్ తెలిపారు. నడదవోలు మండలంలోని నందమూరి ఆక్విడెట్, సెట్టిపేట, తాళ్లపాలెం, తిమ్మరాజుపాలెంలలో ఆదివారం ఆయన బోట్లో పర్యటించి మాట్లాడారు. వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అలాగే సెట్టిపేట గ్రామంలో పంట పొలాలకు పూర్తి నష్టం ఏర్పడినట్లు చెప్పారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఏ దుర్గేష్, తహసీల్దార్ బి నాగభూషణంలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఖతార్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సరిళ్ల వీరేంద్ర కుమార్ ను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి సత్యనారాయణ చెప్పారు. ఈ మేరకు అంబాజీపేట మండలం ఇసుకపూడిలోని బాధితుని బంధువులతో మాట్లాడారు. ఏజెంట్ ద్వారా వంట పని కోసం వెళ్లగా సౌదీ అరేబియాలో ఒంటెల దగ్గర కాపరిగా నియమించారని బాధితుని తండ్రి ఆర్డీఓకు వివరించారు. అక్కడ ఎండధాటికి తాను చనిపోయేలా ఉన్నానని సెల్ఫీ వీడియో పోస్టు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఇసుకపూడిలోని బాధితుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మొంగండలో బ్రహ్మకమలాలు విరబూశాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే విరబూసే ఈ బ్రహ్మకమలాలు చూపరులకు కనువిందు చేశాయి. గ్రామానికి చెందిన దొమ్మెట్టి సురేష్, పులిశెట్టి గిరి, గండ్రోతు లక్ష్మీనారాయణలు ఇళ్ల వద్ద విరబూసిన ఈ బ్రహ్మకమలాలకు పలువురు పూజలు నిర్వహించారు. కొత్తపేట మండలం బొరుసువారిపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఆషాఢమాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు బెక్కవోలు సత్యనారాయణాచార్యులు, లక్ష్మణ్ కుమార్ భక్తుల సహకారంతో వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారికి విశేష అభిషేకం చేశారు. మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలికి స్వామివారి మెమ్మెంటోతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చినట్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించినట్లు, అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఆయనతో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు కార్యకర్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ద్వారకా తిరుమల రావడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమి అయితే స్వామివారి దర్శించుకొని ఆయన తారక దీవెనలు పొందడానికి ఈరోజు ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం, మొట్టమొదటిగా రావడం చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్రానికి ఈరోజు సేవ చేసుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి ఎంతో మంచి రాష్ట్రానికి జరగాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ద్వారకా తిరుమల రావడం జరిగింది. తిరుమల చాలా చక్కగా దర్శనం అయింది. అందరి దీవెనలు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కేంద్రం భీమవరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదూరు కాలువ నీరు, పట్టణంతో పాటు ఉన్ని మండలంలో మునిగిన డ్రైన్లు. ఇరగవరం మండలంలో వరద పంట బాధితులను పరామర్శించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. తణుకు ప్రాంతంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు, బాబా గుడులకు వెళ్లి పూజలు చేసిన భక్తులు. తాడేపల్లిగూడెంలో నీట మునిగిన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, అసౌకర్యానికి గురైన ప్రజలు. భారీ వర్షాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో సార్వా రైతులకు 50 కోట్ల మేర నష్టం, తాడేపల్లిగూడెంలో వెల్లడించిన జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు. నియోజకవర్గ కేంద్రం ఉండిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న గురు పౌర్ణమి, గ్రామ దేవతలకు సారెను సమర్పించుకున్న మహిళలు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి, అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్న ప్రభుత్వం, నిర్దోలు మండలంలో ప్రకటించిన నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమణ నాయక్. ఖతార్ దేశంలో బాధితులుగా ఉన్న అంబాజీపేట మండల వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు, భరోసా ఇచ్చిన కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని దర్శించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి, ఘన స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.